సార్ ఇటు తెలంగాణలో చూసుకుంటే హైడ్రా అనే ఒక సంస్థ అక్రమ కూల్చివేతలు చేస్తుంది సార్. అంటే చెరువుల పరిరక్షణే వాళ్ళ ధ్యేయంగా ఎక్కడెక్కడ అక్రమ కూల్చివేత ఉన్నాయి కట్టడాలు వాటన్నిటిని కూల్చివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ గారు ఫామ్ హౌస్ కూడా కూల్చివేయడానికి సిద్ధమైపోయింది అని అన్నారు. కేటీఆర్ గారు కూడా కోర్టుకు వెళ్ళారంట. జన్వాడ ఫామ్ హౌస్ అదైతే కేటీఆర్ గారు ఏం చెప్తున్నారు అంటే అది నా ఫామ్ హౌస్ కాదు, అది మా ఫ్రెండ్ది, అది అక్రమంగా కడితే ఇంత కూల్చివేయడానికి నేను సిద్ధమే అని చెప్పేసి అని అంటున్నారు. మరి ఈ హైడ్రా ఏదైతే ఉందో అది కంపల్సరీగా బీఆర్ఎస్ వాళ్ళ ఎవరైతే అక్రమ కట్టలున్నా వాటి కూల్చివేయడానికి మాత్రం ఏర్పాటు చేయబడింది, కానీ ఈ విధంగా కాదు అన్న ఒక నెరేషన్ వాళ్ళు బయటకు తీస్తున్నారు. మీరు ఏం చెప్తారు సార్ ఈ కూల్చివేతలకు? అది తప్పులేండి. ఇది బీఆర్ఎస్ వాళ్ళే కూలుస్తున్నారు అనేది తప్పు. హైడ్రా అనేది ట్యాంక్స్ చాలా ఉన్నాయి హైదరాబాద్ పట్టణంలో. మంచినీటి అవసరాలు తీర్చేదానికే ఆ ట్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో. అవి ఇప్పటికి కూడా ప్రజలకు అవసరం పడేటి. అందుకని వాటిల్లో చెరువు ఎఫ్ఆర్ఎల్ లెవెల్కు కంటే కూడా లోపలికి సాగి కట్టడాలు చేసినారు. అయితే ఇందులో జిహెచ్ఎంసీ పాత్ర కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న అధికారులు ఈ లేఅవుట్లను కానీ ప్లాట్లను పర్మిషన్స్ కానీ ఇచ్చినారు. కొందరికైతే, కొందరికి లేవు. ఇచ్చిన తర్వాత నిర్మాణం చేసుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చెరువులను రచించాలనే ఉద్దేశంతో ఎఫ్ఆర్ఎల్ లెవెల్లో ఆక్యుపై చేసిన వాళ్ళను వాళ్ళ కట్టడాలను కూల్చేదానికి అధికారాలు ఇస్తూ హైడ్రాని ఏర్పాటు చేసినారు. ఒక సిన్సియర్ ఆఫీసర్ను కూడా వేసినారు, ఒత్తిళ్లకు లొంగకుండా ఉండే అధికారిని. ఆయన ఏమైనా కంప్లైంట్లు వచ్చినప్పుడు విచారించి వీటికి పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ప్రభుత్వ భూమిలో ఉన్నాయా అని విచారించిన తర్వాత ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాళ్ళని కూలగొడతారు. మరి కేటీఆర్ది నా పేరుతో లేదు, నా మిత్రుని పేరుతో ఉన్నాయంటే ఉండొచ్చు. రాజకీయ నాయకులకు ఎవరు తమ పేర్లతో పెట్టుకోరు, మిత్రుల పేర్లతోనే పెడుతుంటారు. ఆ పద్ధతిలో ఉందో లేక స్నేహితుందో ఆయనైతే అప్పుడప్పుడు పోయి వస్తాన్న విషయం అయితే పత్రికల్లో ఉంది, చాలా మార్లు చూసినాము. ఒకవేళ అది పర్మిషన్స్ తీసుకున్నారో లేక ఆక్రమణ భూమిలో ఉందో నాకైతే సమాచారం లేదు. ఆక్రమణ భూమిలో ఉంటే అది బీఆర్ఎస్ అయినా కూలుస్తున్నారు, ఎవరిదైనా కొలుస్తున్నారు. ఇప్పుడు గండిపేటలో కూడా మన అక్రమ నిర్మాణాలను కూల్చేసినారు కదా, అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నాయి కదా. అందులో ఎట్లంటారు బీఆర్ఎస్లే కూలుతున్నారని. ఏది వచ్చినా అని మా బీఆర్ఎస్ని దృష్టిలో పెట్టుకున్నారంటే తప్పులు చేసింటే బీఆర్ఎస్ అయినా వస్తారు, ఎవరైనా వస్తారు. సార్ ఇప్పుడు కేటీఆర్ గారు అది నాది కాదు నా ఫ్రెండ్ది అనడం పైన వీళ్ళైతే కౌంటర్ వేస్తున్నారు సార్. మీ ఫ్రెండ్ అని అంటున్నావు, మరి అంతకుముందు ఇదే ఫామ్ హౌస్ పైన రేవంత్ రెడ్డి గారు ఒక డ్రోన్ను పంపించినప్పుడు ఇది కేటీఆర్ గారు ఫామ్ హౌస్, మీరు ఎలా డ్రోన్ను పంపిస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించారు మీరు అధికారంలో ఉన్నప్పుడు. మరి అప్పుడు చెప్పలేదు మీ ఫ్రెండ్ది అని చెప్పేసి, ఇప్పుడు కూల్చివేతకు సిద్ధమైనప్పుడు చెప్తున్నారా అని చెప్పేసి వీళ్ళు కౌంటర్ వేస్తున్నారు. అవును, చెప్తాను కదా. రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా పర్చేస్ చేసినా కానీ కొంత ఆస్తులు మిత్రుల మీద పేరు పెట్టడమో నమ్మకస్తుల మీద పేరు పెట్టడమో జరుగుతుంటుంది. ఆ పద్ధతిలో కూడా జరిగిండొచ్చు. నాకైతే పూర్తి వాస్తవాలు తెలియవు. ఇంకా వాస్తవాలు తెలియనప్పుడు నేను దాని మీద కామెంట్ చేయడం కూడా బాగుండదు. సార్ ఈ హైడ్రా అనే సంస్థ పైన ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, రేవంత్ రెడ్డి గారు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ విధంగా చేయించవచ్చు అని కూడా అంటున్నారు సార్. ఆయన అధికారి, అక్కడ ఉండే అధికారి. ఆయన అంత తొందరగా రాజకీయ ప్రలోభాలకు లొంగే వ్యక్తి కాదు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని పేరుంది. వ్యవహరించవచ్చు నిష్పక్షపాతంగా. ఎందుకంటే ప్రభుత్వం స్థాపించిందే, మొదలు పెట్టిందే ఆ సంస్థను అక్రమ కట్టడాలను కూల్చేసేదానికి కానీ శత్రువుల మీద ఉపయోగించేదానికి కాదు కదా. అంటే సార్ మొన్న కూడా దానం నాగేందర్ గారికి సంబంధించిన ఒక కూల్చివేత జరిగింది. అప్పుడు రంగనాథన్ గారు దీని హైడ్రా కంపెనీకి చెందిన వారు దానం నాగేంద్రకి మధ్య చిన్న మాటల యుద్ధం అయితే నడిచింది సార్. అయితే దానిపైన ఇది ఒక డ్రామాలా ప్లే చేస్తారు. కేవలం అంటే కాంగ్రెస్ వాళ్ళ ఈ కూల్చివేసి ఆ తర్వాత బీఆర్ఎస్ వైపు మళ్లించే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఇది ఒక స్క్రిప్టెడ్ అని. ఇప్పుడు వీటికి ప్రాధాన్యత లేని అంశాలు. ఎందుకంటే అతను కంప్లైంట్లు వచ్చినప్పుడు యాక్షన్ తీసుకుంటారు. కొంచెం నిష్పక్షపాతంగా వివరించే వ్యక్తి అనేది మా అందరికి కూడా తెలుసు. అందుకే నేను అంటాను రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ఎక్కడైనా కంప్లైంట్లు వచ్చినప్పుడు, అందుకే దానం నాగేంద్ర గారు కాంగ్రెస్ పార్టీలోనే చేరినాడు కదా, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. మరి ఆయన స్థలం యొక్క కాంపౌండ్ వాళ్ళను కూడా కూల్చినారు కదా.
కూల్చినాక బీఆర్ఎస్ వాళ్ళు మా 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 మీద ఉపయోగించడానికి దీన్ని చట్టం తెచ్చినారని అనేదానికి అవకాశమే లేదు కదా. అక్కడ కాంగ్రెస్ వ్యక్తి కదా, ఆయన ఏదో కూల్చేసినారు, నాది అనవసరంగా కూల్చినారు అది ఇది అని చెప్పారనుకోండి. ఆయన గ్రౌండ్స్ ఆయనకి ఏముండవు, నా తిల్లు నాగేంద్ర గారికి.